వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు ఆయన చక్క మా పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు చెట్టు నుంచి కరివేపాకు హార్వెస్టింగ్ చూసేయండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారండి, ప్రతి ఒక్కరి పెరట్లో ఖచ్చితంగా ఒక కరివేపాకు చెట్టు, ఒక మునగాకు చెట్టు ఉండాలని. వాళ్ళు ఎంతో దూరదృష్టితో చెప్పారు ఆ మాట. ఎందువల్లంటే కరివేపాకులో ఏ విటమిన్ చాలా రిచ్గా ఉంటుందండి, చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కాల్షియం అయితే మునగాకు కంటే 4 రెట్లు అధికంగా ఈ కరివేపాకు చెట్లో ఉంటుందన్నమాట. మనం ఎటువంటి పురుగు మందులు కొట్టం కాబట్టి ఫ్రెష్గా ఆకుని ఈ విధంగా కోసుకొని వస్తే చూడడానికి ఎంతో చక్కగా హెల్తీగా ఇటువంటి ఆకుతో పచ్చడి దంచుకోవాలి. కావలసిన పదార్థాలు స్క్రీన్ మీద చూస్తున్నారు. తెల్లగడ్డలు, ధనియాలు, తర్వాత రెడ్ చిల్లీ, టొమాటోసు, ఆనియను, జీలకర్ర, కరివేపాకు, వీటన్నిటిని నేను చక్కగా తీసేసుకొని చక్కగా వీటితో పచ్చడి కొట్టేయడమేనమాట. మొదట స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ దీంట్లో వేసుకొని, ఆయిల్ వేడెక్కిన వెంటనే ఈ ధనియాలు దూరగా వేయించుకోవాలన్నమాట. తర్వాత రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని మాడిపోకుండా గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుతూనే ఉండాలి ఈ దశలో. తర్వాత టొమాటోస్ కూడా యాజ్ యూజువల్గా వేసేసి గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని నూనెలో కళా పెళా సౌండ్ వచ్చేంత వరకు దాన్ని చక్కగా అటు ఇటు తిప్పుతూ దించుకోవాలి. ఇంకా రోటి పచ్చడికి రెడీ అయిపోయినట్టే. నేను చక్కగా రోట్లో వేసుకొని పచ్చడి దంచుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆకులు పచ్చళ్ళన్నీ, గోంగూర, మునగాకు, కరివేపాకు పచ్చళ్ళన్నీ రోట్లోనే దంచాలండి, మిక్సీలో దంచకూడదు. ఎందువల్ల అంటే మిక్సీలో దంచితే ఒక రకమైనటువంటి పసురు వాసన వస్తుందన్నమాట. అందుకోసం రోటి పచ్చడే ప్రిఫర్ చేయాలి ఆకులు పచ్చళ్ళ వరకు. ఈ విధంగా ఈ కరివేపాకు పచ్చడే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఈ కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంది. ఇవి జుట్టు గ్రోత్ని బాగా పెంచి జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేస్తాయన్నమాట. ఇంకా ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఈ కరివేపాకు మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేసి చక్క జ్ఞాపక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఈ కరివేపాకు ని చక్కగా చదువుకున్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా వాళ్ళ మెనువులో వారానికి 2-3 సార్లు అయినా చేర్చేయండి. కరివేపాకు కూరలోంచి తీసి పడేస్తున్నారు అనుకోండి, ఒక టిప్పు చెప్తాను మీకు. కరివేపాకుని స్మాల్ పీసెస్లుగా చేసి కూరలో కలిపేయండి. చక్కగా ఇంకా తీసి పడేయడానికి వీలవదనమాట. ఈ విధంగా టమాటా పల్పు కూడా వేసేసుకొని చక్కగా రుబ్బేసుకున్నామంటే ఈ పచ్చడి అరుచిని పోంగొట్టి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆనియన్ కూడా నేను ఇదే విధంగా దంచి వేసేస్తాను. మా అమ్మమ్మ ఇలాగే చేస్తుంది. రోటి పచ్చడి అప్పుడంతా మా అమ్మమ్మనే గుర్తు తెచ్చుకుంటూ ఈ విధంగా పచ్చడి నేను చక్కగా రుబ్బుకుంటానమాట. తర్వాత మా అమ్మమ్మలాగే అన్నం కూడా వేసి రోటి పచ్చడిలో కలిపేసేసి నేను చక్కగా మా ఆయనకి కూడా కలిపి టేస్ట్ చూడమని ఒక ముద్ద పెట్టేస్తానమాట. ప్రతిసారి ఇంతే. ఆయన తిని చూసి చాలా సూపర్గా ఉంది అని చెప్పేస్తాడు నాకు. ఎందువల్ల అలా చెప్తాడు తెలుసా? నేను ఒప్పుకోను కదా బాగలేదంటే. నిజంగానే చాలా బాగుంది, ఈరోజు చక్కగా కుదిరింది. ఫైనల్గా పచ్చడి ఇలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కరివేపాకు పచ్చడిని మీ మెనూలో చేర్చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.